హాయ్ వ్యూవర్స్. రాజమౌళి మహేష్ బాబుల మూవీ ఇంకా స్టార్ట్ అవ్వక ముందే విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. రాజమౌళి బ్రాండ్ తో పాటు మహేష్ బాబు స్టార్ పవర్ కూడా తోడవడంతో ఈ మూవీ బిజినెస్ గురించి అప్పుడే కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఇండియా వరకే పరిమితమైన మన తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ లెవెల్ కి వెళ్లిపోతుంది. దానికి పునాది వేస్తున్న మూవీ ఇది. ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో విడుదలవబోతున్న మూవీ కావడంతో బడ్జెట్ గురించి భయం లేదు. ఎంత ఖర్చు పెట్టడానికైనా నిర్మాతలు రెడీ. అదే ఇప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమని షేక్ చేస్తోంది. ఇంతవరకు ఎవరూ పెట్టని, ఊహించని బడ్జెట్తో మహేష్ రాజమౌళి మూవీ తెరకెక్కుతోంది. దీని బడ్జెట్ 800 కోట్లు. ఏదో హాలీవుడ్ మూవీకి అయినట్టు ఇన్ని వందల కోట్లు పెడుతున్నారంటే ఈ సబ్జెక్ట్ మామూలుది కాదు. ఇందులో సగం యాక్షన్ సీన్స్ అండ్ విఎఫ్ఎక్స్ కోసమే ఖర్చవుతోంది. హీరో, డైరెక్టర్ల రెమ్యూనరేషన్ 180 కోట్ల దాకా ఉంటే మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్ దాదాపు ఇంకో 200 కోట్లు. ఇక్కడే టోటల్ బడ్జెట్ అయిపోతుంది కదా. మరి ప్రొడక్షన్ ఖర్చు? దానికి ఈజీగా ఇంకో 200 కోట్లు కావాల్సిందే. అంటే మహేష్ బాబు, రాజమౌళిల సినిమా బడ్జెట్ 1000 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా. ఇప్పటి వరకు ఇండియాలో 1000 కోట్ల షేర్ కొట్టిన మూవీ ఒక్కటంటే ఒక్కటి లేదు. అందుకే సినీ పరిశ్రమకు చెందిన వారు ఈ బడ్జెట్ గురించి తెలిసి వామ్మో అంటున్నారు.